అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈ 4 జిల్లాల్లో 2 గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి ఓట్లు చేర్చుకునే ప్రక్రియ సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి ప్రారంభించబడింది. ఈ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ మొత్తం 15 సంవత్సరాల కోర్సులు కంప్లీట్ చేసిన వ్యక్తి ఈ గ్రాడ్యుయేషన్ ఓట్స్కి అర్హుడు. అంతేకాకుండా ఎవరైతే ఈ కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో నివసిస్తున్నారో వారికి లోకల్ ఆధార్ కార్డు, లోకల్ ఓటర్ ఐడి కూడా అవసరం ఉన్నది ఈ ఓటు చేర్చుకుంటాకి. ఈ అర్హత కలిగిన వారందరూ కూడా ఓటు చేర్చుకునేందుకు ఎలిజిబిలిటీ ఉందనేది మనకి తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కృష్ణా, గుంటూరు జిల్లాలకి 2 పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఈ 2 పార్టీలు కూడా 2 వ్యక్తులను ఆల్రెడీ డిక్లేర్ చేసినాయి. చెప్పకుండా డిక్లేర్ చేశారు. వారిలో టీడీపీ తరపున మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెనాలి నియోజకవర్గం నుంచి ఈ గతంలో తెనాలి, వేమూరు నియోజకవర్గాల నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు. అయితే వైసీపీ తరపున గౌతమ్ రెడ్డి విజయవాడ సత్యనారాయణపురంలో 3 సార్లు కార్పొరేటర్గా పనిచేశారు. ఒకసారి 2014లో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో విజయవాడ సిటీ నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్కి చైర్మన్గా కూడా వ్యవహరించారు గౌతమ్ రెడ్డి గారు. ఇటువైపు గౌతమ్ రెడ్డి, అటువైపు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వీరిద్దరూ కూడా పోటీ పడుతూ ఉన్నారు కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి. అయితే ఇక్కడ ముఖ్యంగా కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, గుంటూరు జిల్లాలో గుంటూరు, నరసరావుపేట ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్స్లో కూడా టీడీపీ పార్టీ అమోఘమైన మెజార్టీతో గెలిచింది. అంతేకాకుండా అక్కడ 17 అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ 17 అసెంబ్లీ నియోజకవర్గాలు టీడీపీ, జనసేన కలిసి కైవసం చేసుకున్నాయి. సుమారు 5 నుంచి 6 లక్షల వరకు పార్లమెంట్ ఎలక్షన్లో మెజారిటీ వచ్చింది అక్కడ గుంటూరు జిల్లాలో. ఇకపోతే కృష్ణా జిల్లాలో టీడీపీ, జనసేన కలిపి బీజేపీ కూడా ఉంది ఇక్కడ ఒక నియోజకవర్గంలో విజయవాడలో. ఇక్కడ 5 లక్షల పైచిలకు ఓట్లు మెజార్టీతో 2 పార్లమెంట్లు గెలిచారు. అక్కడ ఇక్కడ కూడా 2 చోట్ల కూడా మొత్తం ఇక్కడ 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 16 కృష్ణా జిల్లాలో, అక్కడ 17 ఉంటే 17 గెలిచారు. అయితే అసెంబ్లీ సెగ్మెంట్లో చెప్పి అక్కడ 7, గుంటూరులో 7, నరసరావుపేటలో 7, 14. ఇక్కడ కూడా అంతే. కృష్ణా జిల్లాలో వచ్చేప్పటికి మచిలీపట్నంలో 7, విజయవాడలో 7, 14 నియోజకవర్గాల్లో రేపు ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్స్ అంతా కూడా తమ యొక్క ఓట్లని ఎన్రోల్ చేసుకునేందుకు ఎలక్షన్ కమిషను అవకాశం కల్పించింది. ఇది ఇప్పుడు నుంచి నవంబర్ 6వ తారీఖు వరకు, అంటే సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 6వ తారీఖు వరకు కూడా ఎన్రోల్ చేసుకుంటాకి, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఓటు హక్కు నమోదు చేసుకుంటాకి నవంబర్ 6వ తారీఖు దాకా కూడా గడువు ఇచ్చారు. తదుపరి కంప్లీషన్ ఆఫ్ ది ఎన్రోల్మెంట్ అయిపోయిన తర్వాత సుమారు డిసెంబర్ కానీ జనవరిలో కానీ ఎలక్షన్స్ జరగవచ్చని మనకు చూసాయిగా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఒక పక్క వైసీపీ గౌతమ్ రెడ్డి, ఒక పక్క టీడీపీ నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గతంలోనే తెనాలిలో జనసేనకి సీటు ఇవ్వటం వల్ల నాదెళ్ల మనోహర్ గారికి తెనాలి నుంచి మిత్రపక్షం అలయన్స్లో ఆ సీటు కోల్పోయారు. కాబట్టి అప్పుడే కృష్ణా జిల్లాలో వారికి ఇద్దాం అనుకున్నారు. అక్కడ కుదరలేదు. కాబట్టి ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ నుంచి ఆయన నుంచోబెట్టడం జరుగుతూ ఉంది. 2 వ్యక్తులు చూస్తూ ఉంటే ఇక్కడ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సామాజిక వర్గాల వారీగా బేరీజ్ వేసుకుంటే కమ్మ, కాపు అక్కడ ఇక్కడ కూడా ఎక్కువ మెజారిటీ ఉన్న ఓటర్స్ అయితే ఎక్కువ ఉన్న నియోజకవర్గాలు కనుక చెప్పక తప్పదు. ఆధిపత్యం ఉన్న నియోజకవర్గాలు అటు కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ. కృష్ణా జిల్లాలో కూడా ఈ 14 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ పార్టీ పూర్తి మెజారిటీతో గెలిచింది. ఇక్కడ ఎలక్షన్స్ రాకుండానే లోకల్గా ఉన్న కృష్ణా జిల్లా వాసికి చెందిన కమ్మ కానీ లేదా నాన్ కమ్మకి చెందిన ఎస్సీలకు కానీ
వైసీపీ పార్టీ టికెట్ ఇస్తే బాగుండేది. రెడ్డి కులస్తులు కూటం వలన ఇక్కడ రెడ్డిస్ పాపులేషన్ చాలా తక్కువ కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తే కనుక గౌతమ్ రెడ్డి గారికి ఒక మైనస్ పాయింట్గా చెప్పక తప్పదు. ఎందుకంటే కమ్మ కాపు కూడా కూటమిలో ఎక్కువగా ఉన్నారు. ఇకపోతే వైసీపీ వ్యవస్థాగతమైన ఓట్ బ్యాంకు కాబట్టి ఎస్సీస్ మీద, మైనారిటీస్ మీద, బీసీస్ మీద ఆధారపడాలి. అలాంటప్పుడు రెడ్డి కన్నా కూడా లోకల్గా ఉన్న ఎస్సీ క్యాండిడేట్ కనుక సీట్ ఇచ్చినట్టయితే చాలా బాగుండేది అనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు. పోతే చెప్పకుండానే కృష్ణా గుంటూరు జిల్లాల సీటు టీడీపీకి వచ్చేసిందని మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే నియోజకవర్గాల్లో ఇక్కడ అక్కడ కూడా అన్ని నియోజకవర్గాలకు కూడా కృష్ణా గుంటూరు జిల్లాల్లో టీడీపీ జనసేన కూటమి గెలిచింది కాబట్టి ఆ సంఖ్యాబలంగా చూసుకుంటే వాళ్ళే అటు 14 28 మంది ప్లస్ అటు 2 ఇటు 2 30 మంది, 4 ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే ఉన్నారు. పార్టీ పరంగా ఉంది కాబట్టి ఈ సీటు వైసీపీ పోటీ పెట్టినా ఒకటి, పెట్టకపోయినా ఒకటి. పెట్టినా కానీ అక్కడ క్యాండిడేట్ కరెక్ట్గా లేరనేది ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి గారు విజయవాడలో ప్రాంతానికి పరిధికి విజయవాడ ప్రాంతంలో అతను నోటెడ్గా ఉన్నారు. అయినా కానీ ఇక్కడ జిల్లాలో వచ్చేటప్పుడు, జిల్లా ఈక్వేషన్ వచ్చేటప్పటికి గౌతమ్ రెడ్డి గారు బెటర్ అభ్యర్థి ఇంకెవరైనా పెట్టినట్టయితే పోయేది. కానీ పార్టీ నిర్ణయం, వైసీపీ పార్టీ నిర్ణయం కాబట్టి వాళ్ళు నిర్ణయించుకున్నారు. చెప్పకుండానే ఇది వైసీపీ చేతులు ఎత్తేసింది అనేది చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.